ప్రవీణ్ పాస్టర్ గారు, ప్రవీణ్ పగడాల గారు మందు తాగడు, ఆయనకి అలవాటు లేదు, ఆయనకి అంత అవసరం మీరు ఎలా లేదు. చెప్తారు సార్? మీరు ఏమన్నా ఫ్రెండ్ ఆయనకి చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ మరి ఎలా కాదు, చెప్తారు? నేను ఆయనతో కలిసి ట్రావెల్ చేసిన వాడిని కాదు. ఆయన స్పీచెస్ ని చూసిన వాడిని, ఆయనతో 2 సార్లు మాట్లాడిన వాడిని, ఆయన లక్షల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇలాంటి పనికి పాల్పడతాడని నేను నమ్మటం లేదు. యావత్ క్రైస్తవ సమాజం ఎవ్వరూ నమ్మటం లేదు. నో వన్ విల్ ట్రస్ట్ దట్ హీ విల్ డ్రంక్. ఓకే, ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ లో అక్కడ ఉంది ప్రవీణ్ పాస్టరే అని నేను అంటే సార్ ఛాన్సే లేదు. ఆ సీసీ ఫుటేజ్ లో ప్రవీణ్ పగడాల గారు కాదు అని నేనంట. ఎవరైనా ప్రూవ్ చేయగలిగితే ప్రూవ్ చేయండి. మన చట్టమే చేస్తుంది, ఎవరో ఎందుకు ఇన్ని రోజుల నుంచి మొత్తుకుంటున్నాం, కేకలేస్తున్నాం, అరుస్తున్నాం, ఆందోళన చెందిపోయి అందరూ నిద్ర పట్టట్లేదన్న వేల ఫోన్లు, అన్నం తినబుద్ధి కావట్లేదు, నిద్ర పట్టట్లేదన్న, చాలా ఆందోళనగా ఉంది, ఎందుకు ఇలాంటి ఆయన మీద నిందలేస్తున్నారు అని గొంతు చింపుకొని వేలాది మంది, లక్షలాది మంది అరుస్తుంటే ప్రభుత్వం ఇంతవరకు ఏ క్లారిటీ ఇవ్వలేదు. పైగా మీరు చెప్పినట్టుగా ఆ వైన్ షాప్ ఫుటేజ్ కానీ, ఆ రోడ్ల మీద పడిపోతున్న ఫుటేజ్లు, ఇవన్నిటికీ మాకు సంబంధం లేదని 2 days బ్యాకే ఎస్పీ గారు క్లారిటీ ఇచ్చారు. ఆ ఫుటేజ్ మేము తీయలేదు, మేము తీసిన ఫుటేజ్లు ఇప్పటి వరకు ఓన్లీ టోల్ ప్లాజాస్ దగ్గర ఆ రోడ్డు మీద ట్రావెల్ చేస్తున్న ఫుటేజెస్ మాత్రమే మేము ఇన్వాల్వ్ అయ్యి మేము కలెక్ట్ చేసిన ఫుటేజ్, మిగిలిన ఫుటేజ్ మాకు సంబంధం లేదని ఆయన క్లారిటీ ఇచ్చాడు. ఎప్పుడు నిన్న ఇచ్చారా? 2 days బ్యాక్. 2 days బ్యాక్. ఈ రోజు ఇచ్చిన అప్డేట్ చూసారా మీరు? నేను చూడలేదు. ఆ వీడియోలో ఉంది ప్రవీణ్ గారే అని చెప్పేసి ఒక అప్డేట్ వచ్చింది, మీరు బహుశా చూసారు. నేను చూడలేదు, జర్నీలో ఉన్నాను ఈరోజు, నేను చూడలేదు. అంటే సార్, అంటే ఫస్ట్ నుంచి ఏమో అసలు ప్రవీణ్ యాక్సిడెంట్ కాదు మర్డర్ అన్నారు, తర్వాత ఒకటి ప్రవీణే కాదంటున్నారు. తేజ గారు ఒకటి చెప్తాను నేను క్లియర్ గా, అసలు ఇంటి దగ్గర నుంచే ప్రవీణే బయలుదేరలేదంటారేమో. ఒకటి చెప్తాను, అలా కూడా అనాల్సి వస్తుంది. ఎందుకు వీటన్నిట్లో మేము కాదని ఎందుకు అంటున్నామంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఎక్కడైతే ఆయన చనిపోయాడో ఆ స్పాట్కి వెళ్ళి చూసిన వాళ్ళు, ఆ ఫోటోగ్రాఫర్స్ బయటకు వచ్చిన తర్వాత కొన్ని ప్రశ్నలు అక్కడ మిగిలిపోయాయి. ఆ ప్రశ్నలకి ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఈరోజు పోస్ట్ మార్టం రిపోర్ట్ రిలీజ్ అయిన తర్వాత కూడా ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముంటుంది, అయితే యాక్సిడెంటో లేదా మర్డరో లేదా డ్రంక్ అండ్ డ్రైవో లేదంటే అనుమానాస్పద మృతో ఏదో ఇస్తారు, అది రిటర్న్ కానీ ఆయన చనిపోయినటువంటి దగ్గర ఉన్నటువంటి ప్రశ్నలుగానే ఉన్నాయి తప్ప సమాధానాలుగా మారలేదు. అంటే ఫుటేజ్ లో ఉంది ప్రవీణ్ కాదు, నేను చెప్తున్నాను కదా. సరే, ప్రవీణ్ కాదు, నేను ఒప్పుకుంటా ప్రవీణ్ కాదు, మీరు నిరూపించగలుగుతారా? ప్రవీణ్ కాదని, ప్రవీణ్ పగడాల గారు డెఫినెట్లీ పాస్టర్ గారు ఎవరు అక్కర్లేదు, నేనే నిరూపించగలను. ఒకటే చెప్తా, వైన్ షాప్ లో ఒక ఫుటేజ్ ఉంది, అది ఏలూరు దగ్గర వైన్ కొంటున్నట్టుగా ఫుటేజ్ ఉంది, ఆ రోడ్డు మీద బార్ దగ్గర. ఆయనకి హెల్మెట్ ఉంది, హెల్మెట్ కి రైట్ సైడ్ నుంచి చూస్తే ప్లెయిన్ గా ఉంది. ఆయన చనిపోయిన దగ్గర కూడా ఆయనకి హెల్మెట్ ఉంది, అదే హెల్మెట్ కి రైట్ సైడ్ జావా అని పెద్ద అక్షరాలతో ఒక లోగో రౌండ్. ఈ చిన్న క్లూస్ కూడా పోలీసులు పసిగట్టలేకపోతున్నారా సార్? నేను చెప్పింది వినండి, పోలీసులు పసిగట్టలేకపోతున్నారా, ఈ పోలీసులు పసిగడతారా అన్నది పక్కన పెడితే, మేమైతే ఫైండ్ అవుట్ చేసాం. మేము ఫైండ్ అవుట్ చేసినటువంటి సిమిలారిటీస్ ని చూసి కంపేర్ చేసినప్పుడు ఈ వ్యక్తి వేరు, ఆ వ్యక్తి వేరు, ఈ హెల్మెట్ వేరు, ఆ హెల్మెట్ వేరు. లిక్కర్ మార్ట్కి వెళ్ళాడు, లిక్కర్ మార్ట్కి వెళ్ళిన దగ్గర ఆయన బిల్ పే చేస్తున్నప్పుడు ఆయన స్లీవ్స్ కనిపించాయి, ఇలా టీషర్ట్స్ ఇలా ఉందా, ఇప్పుడు నాకు స్లీవ్ ఎండ్స్ లో ఎలాస్టిక్ ఉంది. అదే ఆయన డెత్ అయిన దగ్గర ప్రవీణ్ పగడాల గారు ఎలాస్టిక్ లేదు. రెండోటి ఏంటంటే, అక్కడ బిల్ కడుతున్న దగ్గర వాడికి 2 pockets ఉన్నాయి, ఆ వ్యక్తికి అదే టీషర్ట్ కి 2 pockets ఉన్నాయి. ఈ చనిపోయినటువంటి ప్రవీణ్ పగడాల గారి మీద టీషర్ట్ కి పాకెట్స్ లేవు, ఎండింగ్ లో కట్ ఉంటుంది, 2 sides కట్ ఉంటుంది. ఇవన్నీ ఒకటి కాదు, 2 కాదు, చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇంకోటి, పార్క్ దగ్గర ఆయన రోడ్డు మీద ఇలా కూర్చోన్నాడు కదా, తల పట్టుకుని కూర్చోన్నాడు కదా, అక్కడ బైక్ ఉంది, బైక్ వెనకాల ఆయన కూర్చోన్నాడు, బైక్ మీద లోగో ఉంది, ఈ లోగో డిఫరెంట్ ఉంది, అక్కడ చనిపోయినటువంటి స్థలంలో ఉన్నటువంటి బైక్ మీద ఉన్న లోగో డిఫరెంట్ ఉంది. ఇవన్నీ కూడా మా టీం మెంబర్స్, మా గ్రూప్ మెంబర్స్ అందరు కూడా ఒకటి పక్కన పెట్టి, అన్న ఈ డిఫరెన్స్ చూడు, ఈ షర్ట్ డిఫరెన్స్ చూడు, హెల్మెట్ డిఫరెన్స్ చూడు అని చెప్పి ఒకటి కాదు 100 చూపిస్తున్నారు. వీటన్నిటిని బట్టి అక్కడ ఈ మనిషి వేరు, ఆ మనిషి వేరు. అక్కడ మరణించింది అయితే ప్రవీణ్ పగడాల గారే, ఆ బాడీని చూసాం, పోస్ట్ మార్టం అయిపోయింది, బరీల్ అయిపోయింది. కానీ ఈ ఫుటేజెస్ లో తిరుగుతున్న వాడు మాత్రం ప్రవీణ్ పగడాల గారు కాదు, ఛాన్సే లేదు. పోలీసులు కనుక్కోలేరా అంటే, వాళ్ళకు మాకంటే మంచి జ్ఞానం ఉంటుంది, వాళ్ళు ట్రైన్డ్, వీఆర్ నాట్ ట్రైన్డ్, వాళ్ళ ట్రైనింగ్ లో వాళ్ళు ట్రైన్ అయి ఉంటారు. మరి ఎందుకు వీటిని బయట తీయటం లేదు మాకు అర్థం కావట్లేదు.